కానీ స్ట్రైక్ కొట్టింది ఎవరో కాదు, నా వాళ్ళే. నన్ను వెన్నుపోటు ఎట్లా ఓడిచిరంటే నా తోటి తిరుక్కుంటేనే నా వెన్నుపోటు ఓడిచిరు. ఛానల్ అయితే నిన్న నైట్ అయితే వచ్చింది. అసలు ఏమవుతుంది అనుకుంటున్నావు నీతోటి? ఏం కాదురా. ఓ ఇంతమందిని చూసినారా రే, నా గురించి మంచి మాట్లాడిరు, నా వెనకల్ని వెన్నుపోటు ఓడిచినవురా. నీ పేరు బయట తీయాలని ఉంది అని ఎందుకు? నీ పేరు బయట తీసినాకు నాకేం రాదు, నేను ఎవడైనా కొడతాడు, మళ్ళీ నాకే బాధ నా దోస్తు అని కొట్టిరని. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్షాన్ కిరణ్. ఏమనుకుంటారు అందరూ? పర్షాన్ కిరణ్ మళ్ళీ వచ్చింది, వీడియోలు పెట్టి స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ వీడియోలు వస్తున్నాయి అనుకుంటురుగా. ఛానల్ అయితే నిన్న నైట్ అయితే వచ్చింది యూట్యూబ్కి నేను అప్పీల్ చేసిన ఛానల్ అయితే రిటర్న్ వచ్చేసింది. నాకు స్ట్రైక్ అనేది పోయినాయి, కానీ స్ట్రైక్ కొట్టింది ఎవరో కాదు, నా వాళ్ళే. నన్ను వెన్నుపోటు ఎట్లా ఓడిచిరంటే నా తోటి తిరుక్కుంటేనే నా వెన్నుపోటు ఓడిచిరు. కావాలంటే నేను ఇప్పుడు వీడియో మాట్లాడుతున్నా, నా వీడియో సైడ్లో పెడతా, మీరు చూడుర్రి, థంబ్నెయిల్లో కూడా పెడతా. ఎట్లా అంటే యూట్యూబ్లో కూడా ఇచ్చిండు, మెయిల్కి వచ్చింది. మెయిల్కి వచ్చేటప్పుడు నేను చూసిన, మెయిల్లో చూస్తేనే కనిపిస్తుంది కొట్టింది నా వాళ్ళే, నా దోస్తులే. ఎట్లా అంటే ఇప్పుడు ఒకడు ఎదిగితే వానికి ఉండదు ఇక, కళ్ళమంటతోటి నా కొండి బ్లాక్ చేయించారు. మళ్ళీ ఎట్లా చేసుకోవాలో నాకు తెలుసు, వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తుండో నాకు తెలుసు, ఎవడెవడు ఏమేమి చెప్తారో నేను అన్నీ చూస్తున్నా. ఇంకెన్ని రోజులు మీరు ఇట్లా ఎత్తునే ఉండరు, మీరు ఇట్లా ఎన్ని చేసినా కూడా నాకు ఏం ఫరక్ పడదు. ఒక ఛానల్ పోయింది అనుకున్నా, ఇంకో ఛానల్ క్రియేట్ చేసిన, మళ్ళీ ఈ ఛానల్ వచ్చేసింది, ఆ ఛానల్ రన్నింగ్ ఉంది. 2 ఛానల్ నడుతున్నాయి గాయస్. నా ఇప్పుడు ఎట్లా అంటే నా మీద కళ్ళమంట ఒక్కొక్కరికి ఎట్లుందంటే, నా అనుకున్న నేను వానికి సాధిన అనుకోవాలి, ఎంతగానం సాధిన. అసలు నన్నే ముంచుదామని వాడు ఎంత ప్లాన్ వేసిందంటే అది నేను చెప్పలేకపోతున్నా. అసలు నేను నమ్మలే, అసలు మా ఓడేగా అని నేను అసలు మొత్తం అంటే కథం. అక్కడ ఎట్లా అంటే ఇక్కడ నేను పెడుతున్నా చూడురి, ఎట్లా అంటే ఇప్పుడు పైన ఇవ స్ట్రైక్ బై అని పడ్డది, స్ట్రైక్ ఏమో చైల్డ్ వెల్ఫేర్ అని పడ్డది, క్రేజీ కంటెంట్ వైలెన్స్ అని పడ్డది. సరే యూట్యూబ్ బోర్డు కొట్టినేమో అనుకోన్నా నేను. తర్వాత తెలిసింది నా కమ్యూనిటీ వాళ్ళు కొట్టిరని. కమ్యూనిటీ కాదు, కొట్టింది నా ఓడు. 1 కాదు 2 కాదు, ఒక్కటే ఫోన్ల నుంచి 30-40 సార్లు కొట్టిరు. అంటే వాడు ఏమనుకొని కొట్టిండేమో నాకు తెలియదు. రిపీటెడ్గా, ఇది ఒకటోసారి కాదు, ఇది నాకు ఇట్లా ఎప్పుడు దగ్గర 2-3 సార్లు అయిపోయింది. నాకు పోయింది మళ్ళీ వచ్చింది, పోయింది మళ్ళీ వచ్చింది, మళ్ళీ నేను ఫోన్ తెప్పించుకున్నాను. అసలు నాతోటి ఏం ప్రాబ్లం మీకు? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నువ్వు ఏం చేసినా ఏం కాదు, నిజంగా అంటున్నాను. ఏమేం చేయి, నువ్వు నా అకౌంట్ పోగొడదామనుకున్నావు, ప్లాన్ ఇచ్చినావు, నా అకౌంట్ డిలీట్ అయిపోయాలని, నీతో అయ్యేంత చేసినావు. నేను కూడా నాతో అయ్యేంత వరకు నేను చేసిన, అకౌంట్ రికవర్ చేసిన. ఏం చెప్తావు? మా అంటే మళ్ళీ రేపు మళ్ళీ ఒకసారి కొడతావు, మళ్ళీ బ్లాక్ అవుతుంది, మళ్ళీ తెప్పించుకుంటా. అదంతా గుద్దలుదాం ఉంది. అరే నాకు ఒకటి అర్థమైతే లేదురా, అసలు నువ్వు నా దోస్తేనా రా? అసలు నువ్వు నా దోస్తేనా? అరే నువ్వు నా ఎంబడిరా, అరే నువ్వు నా ఎవ్వడు లేకపోయినా నువ్వు ఉన్నావేమో అనుకున్నారా నేను? నువ్వే బయట చేసేది నువ్వు పని, నువ్వే ఎట్లరా? ఈ వీడియో నువ్వు కూడా చూస్తున్నావు నాకు తెలుసు. నీ పేరు బయట చెప్తలే నేను, పేరు బయట చెప్పినానుకో గలీజ్ అయితే నేను కొడతారు ఎవడో కూడా వచ్చి. అసలు నీ పేరు కూడా బయటకి చెప్తలే. నీ పేరు దగ్గర ఫస్ట్ నాకు బ్లాక్ అయిన వెంటనే నీ పేరు నాకు బయటకు వచ్చేసింది. రే నీ ఛానల్కి కొట్టింది మీ ఓడేరా అని. నేను నమ్మలే. వాడు ఎందుకు కొడతాడు, వాడు నా చిన్నప్పటి నుంచి నాతోటి ఉంటాడు, నువ్వు నాతోటి ఉన్నోళ్ళ దాంట్లో నేను ఇవ్వని దగ్గర చేయలేదు, నేను అంతగానో దగ్గర చేసిన, నేను అంత హైప్ చేసిన. నువ్వు అలాంటిది వేపి నాతోటే నారా? ఏటో ఎవరితోటో అనుకున్నా, నువ్వు బయటోడు అట్లనే అనుకుంటే మనవి కూడా నువ్వు ఇట్లనే నారా? సరే చేసినావు, ఐడి పోకూడదాం అనుకున్నావు, పోయిందా, మళ్ళీ రికవర్ చేసిన. అరే నువ్వు అసలు నీ ప్లాన్ ఏంట్రా? అరే నీకేమైనా నాతోటి కోపం ఉందా? చలోరా భయ్, కిరణ్ గాడు ఇట్లా అన్నాడు, నువ్వు నాతో లొల్లి పెట్టుకో, నన్ను కొట్టాలి రా భయ్, నువ్వు నాతో పెట్టుకోవాలి.
ఇక ఛానల్ ఏమన్నదిరా నీకు? సరే ఆ ఛానల్ దగ్గర పోయినావు, ఛానల్ చేసినావు, నీకు అయ్యి అంతవరకు నువ్వు చేసినావు, ఛానల్ పోయింది, మళ్ళీ వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయి. నేను నైట్ వీడియో అప్లోడ్ చేసిన షార్ట్ వీడియో, దానికి కూడా వచ్చినాయి, దాని ప్రూఫ్ కూడా పెడతా. అంటే ఇంత కళ్ళమంటే ఎందుకు? అరే నేను నా ఒక్కని ఫ్యూచర్ చూసుకోలేరా, మీ అందరి ఫ్యూచర్ చూసుకున్నారా? నిజంగా చెప్తున్నా, నా ప్లేస్లో వేరేటోడు అని ఉంటే డైరెక్ట్ నీ పేరు బయట పెట్టేటోడు. నేను అనేది పెడతలే నీ పేరు బయట అని, నీ పేరు బయట పెట్టినాకో నేను కొడతారు, మా అన్నను కొడతాడేమో, నీ గల్లోళ్ళే కొడతాడేమో, నీ దోస్తుగాడు కొడతాడేమో, నేను దగ్గర కూడా ఎవరు తీయడు తెలుసా? నేను నీ పేరు చెప్పినాకో నేను పొట్టుబడి కొడతారు, వేసి తొక్కుతారు కిందేసి. రే ఎందుకురా, కలిసి ఉన్నాం అనుకున్నాం, మంచిగా చేద్దాం అనుకున్నాం, నువ్వు కూడా గిట్ల ఎత్తావు అందరి లెక్క. అరే బయటోడు వేసినంటే ఒక తీరు ఉండాలరా, నువ్వు బయట లెక్క ఎత్తావేంద్రా అంతా అసలు గైస్ నేను నమ్మలేకపోతున్నా. అసలు ఇప్పటికి కూడా నాకు నమ్మకం అత్తలేదు. మా ఓడు నా అనుకున్నోడు, వాని వల్ల ఒక 2-3 దోస్తులను కూడా దూరం పెట్టిన. అస్సుంటేది వాడే నన్ను ఇంత ఘోరంగా ఎత్తాడని అనుకోలేరా? అరే ఆ ఛానల్లో వీడియో పెడితే 10 నిమిషాలల్లో 10,000 మంది, 5,000 మంది, ఒక్కొక్కసారి 20,000 మంది వ్యూస్ వస్తాయి రా. ఆ ఛానల్కి పెద్ద ఛానల్ రా అది, నాది సబ్స్క్రైబర్స్ తక్కువనేమో రా. ఆ ఛానల్లో వీడియో పెడితే ఇది తెలియదేమో, ఆ ఛానల్ మేము ఇంత కష్టపడితే వచ్చిందో ఆ ఛానల్. నాకు నీకు తెలుసు ఎన్ని లొల్లిలు అయినాయి, ఎన్ని వీడియోలు డిలీట్ చేసినాం, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన, మళ్ళీ పేరు చేంజ్ చేసిన, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన, మళ్ళీ చేంజ్ చేసిన, మళ్ళీ కంబ్యాక్. అరే అసలు ఏమనుకుంటుర్రా మీరు? అసలు ఏమవుతుంది అనుకుంటున్నావు నీతోటి? ఏం కాదురా. ఓ ఇంతమందిని చూసినారా? రే నా గురించి మంచి మాట్లాడిరు, నా వెనకాలనే వెన్నుపూట ఓడిచినవురా. ఈ పేరు బయట తీయాలని ఉంది కానీ ఎందుకు? ఈ పేరు బయట తీసినాకు నాకేం రాదు, నేను ఎవడైనా కొడతాడు, మళ్ళీ నాకే బాధ, నా దోస్తులని కొట్టిరని. అందుకోసమే ఇప్పటికైనా ఉదయం మారరా రే. యో నేను ఒక్కనేం తినా, అయితే నీకు కూడా ఇస్తా, నువ్వు కూడా తింటావు. ఇక అద్దులే, ఇక ఇష్టపెట్టే, ఇక అయిపోయింది. అసలు నేను విలువ అసలు నీతో మాటలు వెళ్ళేవురా భయ్. ఇక అయిపోయింది. నువ్వు ఏ రోజు అయితే నేను ఆ రోజు అనుకున్నా 90 రోజులు అవుతుంది నా అకౌంట్ వస్తుంది, వచ్చినప్పుడు అసలు నేను చూపెడదాం అనుకున్నా. కానీ నేను ఎందుకు ఓపిక పట్టినా అంటే, ఎందుకులే మనోడే ఇక మనోడే. నీ పేరు ఫస్ట్ తీసిర్రా, నీ పేరు ఫస్ట్ రోజే తీసిర్రు. ఛానల్ పోయిన ఫస్ట్ రోజు అదే నైట్ అప్పుడే నాకు ఫోన్ వచ్చింది, నీ ఛానల్ పోయిందిరా, నీ ఛానల్ మీ కూడా చేసిండు అంటే వాడు ఎందుకు చేస్తాడు నాకు తెలుసు, వాడి గుణం నాకు తెలుసు అనుకున్నా. నువ్వు కూడా వాళ్ళ లెక్కనే తయారైనావు, నా వెనకాల ఉండే నువ్వు నన్ను వెనుపడు ఓడిచినావు. నీకేది కావాలన్నా నేను ఇంకా ఆడలే, మీకు ఏం కావాలని. అరే నీకు ముచ్చట తెలుసా? ఈ ఛానల్ మీద ఎన్ని పైసలు పెట్టినావు తెలుసారా? నువ్వు ఏ రోజైనా నువ్వు ఆలోచించిన వారా? నువ్వు వీడియోకి అయితే వాటర్ బాటిల్, థమ్సాప్లు ఇచ్చిపెట్టే, అవన్నీ నీకు పెట్టాల్సిన అన్ని పెట్టేసినారా నేను? గంతెందుకు రా భయ్, మనం అనుకున్నారా? అగోను అయిపోయినావు నువ్వు తెలుసా ఘోరంగా నా ముంగట. ఇదో మాట్లాడదామన్నా కూడా నాకు అసలు మాట్లాడలేవు. నేను కాలేజీలో చూసిన నైట్ వీడియో అప్లోడ్ చేసిన, డైలీ అసలు నైటే చూద్దాం అనుకున్నా. నైట్ ఎందుకులే, వాళ్ళు చూద్దాం, మనోడు ఆ బయట కూడా అసలు ఎవరు కొట్టిందని నేను అనుకున్నా. నేను మనోని వై ఉండే నన్ను ముంచుదాం అనుకుంటే అసలు ఏమనుకున్నావు ఏమోను. సరేరా భయ్, నీకు అయ్యేది నువ్వు చేసుకో. ఈసారి అంటే ఇచ్చి పెట్టేసిన, నెక్స్ట్ టైం అయితే నువ్వు దోస్తాన్ని కూడా చూడారా. డైరెక్ట్ నీ ఫోటో ఇట్లా ఆల్బమ్ లెక్క ఇక్కడ పెట్టి అప్లోడ్ చేస్తా నేను డైరెక్ట్. నువ్వు చూడు నెక్స్ట్ డే తర్వాత నీ పని ఏమవుతుందో అసలు నువ్వు ఇవ్వలో అన్నట్టు కూడా ఉంటుంది. ఇట్లా ఆల్బమ్ పెడతా, ఇట్లా ఆల్బమ్ పెట్టి డైరెక్ట్ స్టోరీ పెడతా దాన్ని. తెలుసుగా ఎంత గలీజ్గా అన్నావు, ఇది తెలుసు నేను ఎంత మంచిగా ఉంటాను నీతో అని. ఎంత గలీజ్ అయినా అనుకో, ఇక అద్దు, ఇక మాటలు ఎత్తలేవు అసలు. నా టీం ఓడిపోయినా అసలు నువ్వు పగోడు చేసే పని ఇది. నువ్వు నా టీం ఓన్ అయ్యి నువ్వు చేసినావు. అరే ఎవ్వడు కూడా నేను అంత గానడు కదరా, అంత మంచిగా చూసుకున్నావు కదరా. ఇంత వేస్ట్ కానిపోయినావు అంటే నువ్వు. సరేరా భయ్, నీకు అయ్యేది ఏందో నువ్వు చూసుకో, నేను నాతో ఏమవుతుందో నేను చూపెడతా. ఈరోజు నువ్వు డైలీ వీడియోలు వస్తాయిరా, నువ్వు ఎన్ని కొడుతావు కొట్టు, అందరి దాంట్లోకి వెళ్ళి కొట్టిపి చూస్తా. నువ్వు ఎన్ని కొడుతావు కొట్టు, ఇంచో నీ పేరు కానీ ఇప్పుడు కానీ పడాలి దాంట్లో. డైరెక్ట్ ఇట్లా ఆల్బమ్ కాదు, తొక్కి వాడదేం కూడా సీదా లోపలికి వేసి తొక్కిదేం కూడా. ఏదో అనుకున్నా, ఏదో చెప్తావు, నాకు అర్థమైపోయింది.
నేను ఎవడో అనుకున్నా, కొట్టింది ఎవడో అనుకున్నా, నువ్వని తెలిసిన తర్వాత మనసు మొత్తం ఇరిగిపోయింది మీద. ఇక నువ్వు నా దోస్తు అనుకో, నా పగవను నాకు తెలియదు. అసలు నీకు ఏం చేసినా నేను ఇప్పటిదా నీతో ఏం తప్పు చేయలే. అసలు నీకు నేను చెప్పాలంటే ఒక్కొక్కడు నా గురించి 100 రకాలుగా మాట్లాడుకున్నారు. ఆ ఛానల్ పోయినప్పుడు ఒక్కొక్కడు నవ్విండు నా దగ్గరికి వచ్చి. అన్నీ గుర్తున్నాయి రా. కామా అంటే నువ్వు ఒక 4 సబ్స్క్రైబర్లు కొట్టించినాము, 4 తీసేస్తావు, 4 నేను పెంచుకుంటా. అరే 4 ఏందిరా భయ్, దేవుని దయ రాత నాది. ఒక్క వీడియో క్లిక్ అయిందనుకో నువ్వు నా కాళ్ళ కింద వచ్చి ముక్తావు. మళ్ళీ నేను కాళ్ళ కింద కాదురా భయ్, అసలు నువ్వు నా టీం ఓన్వే కాదురా. ఇవాళ నుంచి నువ్వు ఎప్పుడో నాకు తెలియదు. ఇంకోసారి నీ దగ్గర నుంచి నా రావాలి ఇట్లా కాపీరైట్ స్ట్రైక్ బాగా నీ పేరు రావాలి దాంట్లో, ఎక్కడైనా రావాలి. ఖతం రా భయ్, నువ్వైనా మేమైనా. ఖైస్ నాకైతే ఇంత బాధ అనిపించింది తెలుసా. నా దోస్తు ఆడే నా వెన్నుపోటు ఓడిచేసిండు. నేను అనుకోలే ఇంత గలీజ్ ఉంటుందని. నా టీం వాళ్ళు కూడా నాతో చక్కగా మాట్లాడకు, వాడిని దగ్గర తీసి వాళ్ళని దూరం చేసిన. అసలుంటిది అర్థం అయిపోయింది. ఇక ఏం చేయలేను. అది రేపటి నుంచి అయితే డైలీ కంటెంట్స్ వస్తాయి. కిరణ్ ఫ్యామిలీలో వీడియోస్ వస్తాయి. పరేషాన్ బాయ్స్ అంటున్నా, పరేషాన్ కిరణ్ ఛానల్ పేరు కూడా నేనే మర్చిపోయేటట్టు అయిపోయి ఎంత ఘోరం చేసేసారు. పరేషాన్ కిరణ్ ఫ్యామిలీ దాంట్లో డైలీ ఒక్కో దాంట్లో నా వీడియో వస్తుంది, ఒక దాంట్లో ఇంకో దాంట్లో ఇంకో మా టీం వాళ్ళది వీడియో. ఇలాంటి రెండిట్లో నా వీడియోనే వస్తుంది. దీంట్లో పరేషాన్ కిరణ్లో షార్ట్ వీడియో, ఫుల్ వీడియో, 2 ఎంటర్టైన్మెంట్ అన్నీ వస్తాయి. ఐసియా నేనైతే ఏం చేయలేను. మీకు ముంగడ చెప్పాలని నేను వచ్చిన. వాడు ఎవడో ఇక మీకు తెలిసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ. వాడు వీడియో చూసుకుంటాడు. అరే నువ్వు చూసినప్పుడు నాకు ఏం ఫరక పడదురా బేటా, నువ్వు ఏదో అనుకున్నావు, ఏదో ఇద్దాం అనుకున్నావు, అసలు ఏం కాదు నీతోటి. ఏం చేసుకుంటూ చేసుకో, చూసుకుందాం ఇక నువ్వు మేము. బంద్ చేసేరా.